త్రిదశ రైస్, అన్నింటికీ దగ్గరగా, మీ మనసుకి మరింత దగ్గరగా. త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. ఆమె ఒక గ్రాడ్యుయేట్ టీచర్ కావాలని కలలు కన్నారు. అయితే ఈలోపు మంచి సంబంధం రావడంతో పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు తల్లిదండ్రులు. ఆ తర్వాత పిల్లలు, కుటుంబాన్ని చూసుకోవడం, ఇలా సమయం సరిపోయింది. అయితే ఇంట్లో ఉన్న సమయంలో బోర్గా అనిపించడంతో రీల్స్ చేయడం, టిక్టాక్ వంటి వీడియోలు షూట్ చేస్తూ పోస్ట్ చేసేవారు. అలా చేసిన రీల్స్కు మంచి ఆదరణ లభించి షార్ట్ ఫిల్మ్స్లో నటించే ఛాన్స్ వచ్చింది. దీంతో లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించి సోషల్ మీడియాలో స్టార్గా మారారు. అంతటితో ఆగకుండా మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఇందుకు ఆమె ఎవరు? హోమ్ మేకర్ టు గ్రామానికి నాయకురాలిగా ఎన్నికైన ఈ మహిళ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు రజిత. కానీ రజనీగా చాలా ఫేమస్ అయ్యారు. యూట్యూబర్గా మొదలైన ఆమె ప్రయాణం రాజకీయాల దాకా చేరింది. రజనీది కరీంనగర్ జిల్లాలోని చిగురు మామిడి మండలం బొమ్మనపల్లి గ్రామం. తల్లిదండ్రులు యాదగిరి లక్ష్మితో కలిసి పెరిగారు రజనీ. గ్రామీణ నేపథ్యంలో పుట్టి పెరిగిన రజనీ డిగ్రీతో పాటు టీటీసీ పూర్తి చేశారు. ఈమెకు చిన్నప్పటి నుంచి టీచర్ కావాలని కోరిక ఉండేది. తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందన్నట్లు మంచి సంబంధం రావడం, గ్రామీణ నేపథ్యం కావడంతో ఇంట్లో పెద్దలు రజనీకి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. 2011 మార్చి 21న మహేష్ను వివాహమాడిన రజనీ ఇంట్లోనే ఉంటూ కుటుంబం మంచి చెడ్డలు చూసుకునేవారు. ఇలా సాగిపోతున్న రజనీ దంపతుల జీవితంలోకి 2 పిల్లలు వచ్చారు. దీంతో ఆమె పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఇంట్లో ఖాళీగా ఉంటున్న సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు రజనీ. దీంతో ఆమె జీవితం కీలక మలుపు తిరిగింది. ఇంట్లో పనులు చక్కబెట్టుకుంటూనే ఏం చేయాలో తోచని సమయంలో స్నేహితుల సలహాలు తీసుకుంది. 2018 నుంచి రీల్స్ చేయడం, టిక్టాక్ వీడియోలు షూట్ చేయడం ప్రారంభించింది. ఆ వీడియోలకు మంచి జనాదరణ లభించడంతో షార్ట్ ఫిల్మ్లకు ఎంపికయ్యారు రజనీ. దీంతో ఆమెకు చాలా క్యారెక్టర్లు వచ్చాయి. అయితే మారుతున్న కాలంలో టిక్ టాక్ బ్యాన్ అవ్వడం రజనీని కొంత నిరాశకు గురి చేసింది. ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానళ్లు ప్రారంభించారు. అలా కొంతకాలానికి ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ క్రియేట్ చేసి కొత్తగా వీడియోలు చేయడం మొదలుపెట్టారు. టీవీ సీరియల్స్లో వచ్చే పాత్రలను అనుకరిస్తూ తనదైన శైలిలో నటన చేసేవారు రజనీ. దానికి మంచి స్పందన రావడంతో పల్లె ఛానల్లో ఓ పాటలో నటించే ఛాన్స్ వచ్చింది. కెమెరా ముందు ఇదే ఆమె తొలి అడుగు. ఆ తర్వాత మార్విన్ వీడియో షార్ట్ ఫిల్మ్లో రజనీ చేసిన నటనకు మంచి గుర్తింపు లభించింది. ఇలా సోషల్ మీడియా వైపు ప్రయాణిస్తున్న రజనీకి షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్, యూట్యూబర్ మల్లికార్జునతో పరిచయం ఏర్పడింది. ఇతని సహకారంతో స్మాల్ స్క్రీన్ పై కనిపించడమే కాకుండా అనేక షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు. ఇలా లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించారు. జబర్దస్త్, భీమదేవరపల్లి బ్రాంచ్, RC15, కనబడటలేదు వంటి ప్రాజెక్టులతో పాటు ఇప్పటి వరకు 4,000కు పైగా షార్ట్ ఫిల్మ్స్ లో నటించారు రజనీ. ప్రస్తుతం రజనీకి ఇన్స్టాగ్రామ్ లో 3 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. టీవీ సీరియల్స్ లో నటించే అవకాశం, ఓ ఛానల్లో యాంకర్ గా చేసే అవకాశం వచ్చినా పిల్లలు చిన్నవాళ్లు కావడంతో వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు రజనీ. అయితే ఇంతటితో ఆగిపోకుండా తన భర్త కలను నిలబెట్టారు రజనీ. 6 సంవత్సరాల క్రితం రజనీ భర్త మహేష్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎలాగైనా గ్రామానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో తాజాగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రంగయ్యపల్లి గ్రామం నుంచి తన భార్య రజనీని బరిలోకి దింపారు. ఈ సీటు బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో మహేష్ తన భార్య రజనీని ప్రోత్సహించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన రజనీ 37 ఓట్లతో విజయం సాధించారు. గ్రామంలో మొత్తం 1,554 ఓట్లుండగా 1,210 ఓట్లు రజనీకి పోలయ్యాయి. గెలుపొందిన తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో రజనీ బీజేపీలో చేరారు. అయితే రాజకీయాల్లోకి వచ్చిన రజనీ తన గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో ప్రజలకు వివరించారు. తాగునీరు, రహదారులు, వీధి దీపాలు సహా మౌలిక వసతులు కల్పించి రంగయ్యపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానన్నారు. ఇది సోషల్ మీడియా నుంచి సర్పంచ్ పదవి వరకు రజిత స్ఫూర్తిదాయక రియల్ స్టోరీ. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.